ప్రపంచం ఇప్పుడు ఒక మహాయుద్ధం అంచున నిలబడింది. అగ్రరాజ్యం అమెరికా వార్నింగ్స్, ఇరాన్ అత్యున్నత సైన్యం ఐఆర్జీసీ కౌంటర్లు వెరసి పశ్చిమాసియా అట్టొడుకుతుంది. అయితే ఈ గొడవ కేవలం రెండు దేశాల మధ్య అనుకుంటే పొరబాటే. ఇరాన్ గనుక హర్మోజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తే మీ ఇంట్లో వాడే బైక్ పెట్రోల్ నుంచి వంటింట్లో వాడే గ్యాస్ వరకు అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ప్రపంచ చమురులో 20% సరఫరా అయ్యే ఈ కీలక మార్గాన్ని ఇరాన్ అడ్డుకుంటే భారత్ లాంటి దేశాల పరిస్థితి ఏంటి? అసలు ఈ సంక్షోభానికి చెక్ పెట్టేందుకు భారత్ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి? చైనా ప్రాజెక్టులకు కౌంటర్గా ప్రపంచానికి ఆర్థిక రక్షణ కవచంగా మారబోతున్న ఐమెక్ కథ ఏంటి? వాచ్ స్టోరీ. హార్మోజ్ బ్లాక్తో గ్లోబల్ ముప్పు తప్పదా? హార్మోజ్కు చెక్ పెట్టే భారత్ ప్లాన్ ఏంటి? ఐమెక్తో ఎవరికి మేలు జరగనుంది? పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్స్ తో వార్నింగ్స్ ఇస్తున్నాడు. మరోవైపు ఆమెతుమి తేల్చుకునేందుకు రెడీ అంటూ ఐఆర్జీసీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది ఇరాన్ అత్యున్నత ఆర్మీ. తమతో పెట్టుకుంటే హార్మోజ్ జలసంధి మార్గం ఇక ఎన్నటికీ మునుపటిలా ఉండదని ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. నిజానికి వార్నింగ్స్ అమెరికా ఇరాన్ ఘర్షణలకు సంబంధించినవి. ప్రపంచ దేశాలకు ఏమాత్రం సంబంధం లేనివి. కానీ ట్రంప్ వార్నింగ్స్, ఐఆర్జీసీ కౌంటర్లతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఎందుకంటే హార్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. సూయిజ్ కాల్వ మూతపడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో హార్మోజ్ మూతపడితే అంతకు రెట్టింపు సమస్యలు ప్రపంచానికి తప్పవు. ప్రపంచ చమురు ఎగుమతుల్లో 20% హార్మోజ్ మార్గం గుండానే సరఫరా అవుతాయి. నిత్యం ఈ రూట్లో 2 కోట్ల బ్యారెళ్లను గల్ఫ్ దేశాలు ఎగుమతి చేస్తున్నాయి. హార్మోజ్ జలసంధిని యుద్ధం మొదలైన నాటి నుంచి ఇరాన్ బ్లాక్ చేసింది. నాటి నుంచి షిప్పుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం భారత్తో సహా ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలకు చమురు ఆగిపోయింది. దీంతో ఆయా దేశాల్లో తీవ్రమైన చమురు సంక్షోభం మొదలైంది. హార్మోజ్ మూతపడ్డంతో ప్రధానంగా ఆసియాలోని బిగ్గెస్ట్ ఎకానమీలుగా పేరు తెచ్చుకున్న జపాన్, దక్షిణ కొరియా, భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం మొదలైంది. హార్మోజ్ బ్లాక్ అవడంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది భారత్ వంటి భారీ ఆర్థిక వ్యవస్థలకు పెను ప్రమాదంగా మారుతుంది. అంతేకాదు గల్ఫ్ దేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. చాలా వరకు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు చమురు ప్రధాన వనరుగా చెప్పొచ్చు. హార్మోజ్ బ్లాక్ అయితే ఆయా దేశాలు కుదేలవుతాయి. అయితే హార్మోజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా? నిజానికి లేదు. కానీ ఒక అవకాశం ఉంది. ఈ అవకాశం ఏమిటి అంటే ఇక్కడే సీన్లోకి భారత్ ఎంట్రీ ఇస్తుంది. నిజానికి చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వినూత్నమైన ప్లాన్ వేసింది. దేశాలు, సముద్రాలు, రైలు మార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI పేరుతో చైనా భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో వెస్ట్ ఆసియా, యూరప్ ను కలుపుతుంది. దీనికి కౌంటర్ గా భారత్ కూడా ఓ కారిడార్ నిర్మించాలని యోచించింది. ఆ ప్లాన్ లో భాగంగా వచ్చిందే ఐమెక్. ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. ఈ కారిడార్ ను భారత్ 2023లో ఢిల్లీలో నిర్వహించిన G20 సమిట్ లో తొలిసారిగా ప్రతిపాదించింది. యూరోప్, పశ్చిమాసియా, భారత్ ను కలుపుతూ నిర్మించే కారిడార్ గా ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించారు. ఇందులో కూడా BRI మాదిరిగానే పోర్టులు, రోడ్లు, రైల్వే మార్గాలను కలుపుకుంటూ వెళ్తారు. ఐమెక్ 2 భాగాలుగా ఉంటుంది. ఇందులో మొదటిది తూర్పు కారిడార్. ఇది భారత్లోని పశ్చిమ తీరంలోని ముంబై, గుజరాత్లోని మంద్రా రేవులను సముద్ర మార్గం ద్వారా UAEకి కలుపుతుంది. రెండోది ఉత్తర కారిడార్. ఇది UAE నుంచి సౌదీ అరేబియా, జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ హైఫా పోర్టు వరకు రైలు మార్గం ద్వారా కలుపుతారు. అక్కడి నుంచి సముద్ర మార్గంలో యూరప్ నుంచి ఇటలీ, గ్రీస్ దేశాలకు కలుపుతారు. ఐమెక్ ప్రాజెక్టును ప్రధానంగా ఇండియా, సౌదీ అరేబియా, UAE, యూరప్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుతో యూరప్, ఇండియా మధ్య వాణిజ్యం వేగవంతంగా మారుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ మార్గాల కంటే ఇది 40% వేగవంతమైనదని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇది ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుగా మారుతుందని భాగస్వామ్య దేశాలు చెబుతున్నాయి. యూరప్ నుంచి అరేబియన్ గల్ఫ్ యూరప్ కు వేగంగా కనెక్ట్ అవుతుందన్నారు. ప్రస్తుతం యూరప్ కు ముంబై నుంచి షిప్ వెళ్తే సూయిజ్ కెనాల్ మీదుగా మధ్యధరా సముద్రం నుంచి బ్రిటన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో 10% సూయిజ్ కెనాల్ మీదుగానే సాగుతుంది. సూయిజ్ కెనాల్ అనేది ఇప్పుడు అత్యంత రద్దీగా ఉండే మార్గం. ఇప్పుడు యూరప్ కు భారత్ ప్రతిపాదిత ఐమెక్ ప్రాజెక్టును చూడండి. ఈ ప్రాజెక్టులో ముంబై నుంచి UAEలోని జుబెలాలి పోర్టుకు సముద్ర మార్గంలో చేరుకుంటాయి.
సౌదీ రాజధాని రియాద్ను కలుపుకుని చివరికి హైఫా పోర్టుకు చేరుకుంటుంది. హైఫా పోర్ట్ అనేది మధ్యధరా తీరంలోని ఇజ్రాయెల్కు చెందినది. మళ్లీ చివరికి సముద్ర మార్గంలో యూరప్కు చేరుకుంటుంది. ఈ మార్గం సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఇది అన్ని దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంతో హార్ముజ్ జలసంధిని తెహ్రాన్ బ్లాక్ చేసింది. దీంతో ప్రపంచ చమురు ఎగుమతులకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెక్ ఎందుకు కీలకమో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆమెక్ లో భాగంగా రైల్వే నెట్వర్క్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడే పైప్ లైన్ నిర్మిస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోయినా ఆమెక్ తో భూమార్గంలో గల్ఫ్ దేశాలన్నింటికీ కనెక్టివిటీ లభిస్తుంది. దీంతో ఏ గల్ఫ్ దేశం నుంచైనా యుఏఈ వరకు చమురు గ్యాస్ ను తరలించొచ్చు. యుఏఈ నుంచి అరేబియా సముద్రంలో ఇండియాతో పాటు ఇతర దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు ఈజీగా తరలించొచ్చు. ప్రస్తుతం ఎర్ర సముద్రం మీదుగా బాబ్ ఎల్ మందేబ్ జలసంధి వద్ద కూడా దాడులు జరుగుతున్నాయి. ఆమె కేవలం సముద్ర మార్గంపైనే కాకుండా రైల్వే నెట్వర్క్స్ పై ఆధారపడడంతో సముద్రపు దొంగలు యెమెన్ తిరుగుబాటుదారుల్ని సమర్థంగా తిప్పికొట్టొచ్చు. హార్ముజ్ జలసంధి బాబ్ ఎల్ మండేబులను మూసివేస్తే నౌకలు యూరప్కు వెళ్లాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రయాణ సమయం 2 నుంచి 3 వారాలకు పెరుగుతుంది. ఆమెకు అందుబాటులోకి వస్తే యూరప్ ఆసియా మధ్య రవాణా సమయం 40% వరకు తగ్గుతుంది. ఇరాన్ తన భౌగోళిక స్థానాన్ని ఉపయోగించి ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం. ఆమెక్ ద్వారా ఇరాన్, చైనా, బీఆర్ఐ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఆమెక్ మార్గంలో ఇజ్రాయెల్ స్వయంగా యుద్ధంలో పాల్గొనడంతో ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. కానీ హార్ముజ్ జలసంధి సంక్షోభంతో ఏర్పడ్డ నష్టం ప్రపంచ దేశాలను ఈ కారిడార్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాయి. నిజానికి హార్ముజ్ జలసంధి మూసివేయడం అనేది ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది. ఒకే రవాణా మార్గంపై ఆధారపడితే ఆర్థిక వ్యవస్థలు ఎలా కుప్పకూలుతాయో హార్ముజ్ జలసంధి ఇప్పుడు మరోసారి నిరూపించింది. అందుకే భారతదేశానికి, ప్రపంచానికి ఆమె కేవలం ఒక వ్యాపార మార్గం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక రక్షణ కవచంగా మారే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే వ్యూహాత్మకంగా ప్రపంచానికి మరో కీ రూట్ లభించినట్లు అవుతుంది. ఇక హార్ముజ్ను ఇరాన్ ఎంత నిర్బంధించినా, బాబ్ ఎల్ మండేబ్ను యెమెన్ తిరుగుబాటుదారులు అడ్డుకున్నా ఆమెకు అందుబాటులోకి వస్తే భయపడాల్సిన అవసరం ఉండదు. ఐమెక్ రవాణా మార్గంగానే కాదు, భవిష్యత్తులో ప్రపంచ దేశాల ఆకలి తీర్చే ఆర్థిక వ్యవస్థని కాపాడే వ్యూహాత్మక ఆయుధం అవుతుంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఐమెక్ పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో, ఇరాన్ బెదిరింపులకు ప్రపంచం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.